యేసు ప్రభు జననము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా, సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతినైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయేను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానము కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువుమునకు ఎరుకపరచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమలో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడుక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధీకరించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెనని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము 1 జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు భక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇజ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.